హలో మై డియర్ బంగారమ్స్, నేను అన్న ఫుల్ బిజీ. రేపు లదాఖ్ వెళ్తున్నా కానీ ఈరోజు కూడా ఒక ఫీచర్ చేసేసే వెళ్దామని. ఎందుకంటే ఇది చాలా స్పెషల్ మోటార్ సైకిల్ అనమాట. హార్లీ డేవిడ్సన్ వాళ్ళ కమ్ బ్యాక్ మోటార్ సైకిల్ అని చెప్పొచ్చు. బిల్డ్ టు ఎండ్యూర్ అండ్ డిజైన్ టు ఎక్స్ప్లోర్ అని ఉంది, కానీ ఇట్ ఈస్ డిజైన్ టు డామినేట్ అని నేను నమ్ముతున్నాను. హార్లీ డేవిడ్సన్ ఇప్పుడు కొత్త లొకేషన్కి షిఫ్ట్ అయిపోయింది, కావూరి హిల్స్ దగ్గర. సో మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి వాళ్ళ కొత్త లొకేషన్ గురించి మీరు తెలుసుకొని ఈ బండిని కూడా యూ కెన్ కమ్ అండ్ చెక్అవుట్ ఇన్ పర్సన్. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ ద రెవల్యూషన్ బిగిన్స్. ఈ ఇంజిన్ పేరు కూడా రెవల్యూషన్ మ్యాక్స్ అని పెట్టారు. సో ఇంజిన్తో పాటు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్. ఎందుకంటే ఫస్ట్ టైం హార్లీ డేవిడ్సన్ వాళ్ళు ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ లాంచ్ చేశారు. అండ్ నాకు తెలిసి దీని నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అసలు వాట్ టు ఎక్స్పెక్ట్, వాట్ టు నాట్ టు ఎక్స్పెక్ట్ అన్నట్టు ఒకలాంటి డైలమాలో ఉండే. కానీ ద వే దే హ్యావ్ కమ్ అవుట్, ద వే దే హ్యావ్ ప్యాక్డ్ దిస్ విత్ ఫీచర్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు అండ్ ఎందుకు మీరు ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు, ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి అన్నీ ఈ రివ్యూలో తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డు ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఇదే సరికొత్త పాన్ అమెరికా 1250 అండ్ 1250S అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైస్ స్టార్టింగ్ అట్ 16.9 lakhs ఫర్ ద 1250 అండ్ 19.99 lakhs ఫర్ ద 1250S. సో ఇది 1250S వేరియంట్, అంటే ఫుల్లీ లోడెడ్ వేరియంట్ అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ వేరియంట్స్ వస్తున్నాయి మనకి. దీంట్లో అడాప్టివ్ సీట్ హైట్ ఆర్ రైడ్ హైట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. దాని గురించి వివరంగా చెప్తాను కొద్దిసేపట్లో. చాలా రెవల్యూషనరీ టెక్నాలజీ. ఫస్ట్ అయితే డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ చాలా వింతగా, చాలా డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. అడ్వెంచర్ సెగ్మెంట్లో ఇంతకుముందు మనం ఇటువంటి డిజైన్ ఎప్పుడు చూడలేదు అనమాట. సో ప్రాపర్ అడ్వెంచర్ ఫీల్ అయితే వస్తుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, 19-inch ఫ్రంట్ వీల్ ఇచ్చారు, 17-inch రేర్, నాబీ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు. సో మనకి మిచ్లిన్ టైర్స్ స్పెషల్లీ డెవలప్డ్ ఫర్ ఈ పాన్ అమెరికా మోడల్ అనమాట. వైర్ స్పోక్ వీల్స్ ఇచ్చారు, కానీ ట్యూబ్లెస్ టైర్స్. సో చాలా వెల్ ఎక్విప్డ్ మోటార్ సైకిల్, వెల్ థాట్ అవుట్ మోటార్ సైకిల్ అని చెప్పొచ్చు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, 47mm USD ఫోక్స్, బ్యాలెన్స్ ఫ్రీ ఫోక్స్ అనమాట. అగైన్ పాత్ డిఫైనింగ్ అండ్ క్లాస్ డిఫైనింగ్ అండ్ సెమీ యాక్టివ్ సస్పెన్షన్తో వస్తుంది, అంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ ఫుల్లీ అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్ అనమాట. ఈ రేర్ మోనోషాక్ కూడా చాలా వెల్ ఇంటిగ్రేటెడ్ అని చెప్పొచ్చు. వెనకాల మనకి 17-inch వీల్ అండ్ ఆల్మోస్ట్ 170 సెక్షన్ టైర్ ఇచ్చారు. మళ్ళీ నేను చెప్పినట్టు నాబీ ప్యాటర్న్ టైర్స్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఫర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కండిషన్స్. బ్రేక్స్ చూసినట్లయితే మనకి బ్రెంబో బ్రేక్స్ ఇచ్చారు. 4 piston రేడియలీ మౌంటెడ్ మోనోబ్లాక్స్ అనమాట. సో ట్విన్ డిస్క్స్ ఇచ్చారు ఫ్రమ్ బ్రెంబో. సో అగైన్ బ్రేకింగ్ ఈజ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. ఫైనెస్ట్ బ్రేకింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లీవర్స్, మాస్టర్ సిలిండర్ కూడా మనకి ఈ బ్రెంబోది ఇచ్చారు ఇక్కడ. సో అల్టిమేట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. హ్యాండ్ గార్డ్స్ చాలా మంచి క్వాలిటీది ఉన్నాయి. ముందు మనకి అడాప్టివ్ లైటింగ్ ఇచ్చారు, అడాప్టివ్ హెడ్ ల్యాంప్స్, LED లైటింగ్. ఎంత మ్యాసివ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందని చూడండి. ఆల్మోస్ట్ ఒక మోటార్ సైకిల్ ఫ్యూచర్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే మ్యాడ్ మ్యాక్స్ మూవీ మీరు చూసుంటారు, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అనే మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్కర్ విన్నింగ్ మూవీ అనమాట. సో దాంట్లో వచ్చే మోటార్ సైకిల్స్ లాగా ఇది కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా, చాలా రగ్గెడ్గా, చాలా అంటే వెల్ బిల్ట్ మోటార్ సైకిల్, బిల్ట్ లైక్ అ ట్యాంక్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి ఇది ఆక్సిలరీ ల్యాంప్స్ అనుకోవచ్చు మీరు. ఇది యాక్చువల్లీ టర్న్ ఇండికేటర్స్ అనమాట. ఇది మొత్తం అడాప్టివ్ హెడ్ ల్యాంప్, అంటే మనకి ఆటోమేటిక్ ఇల్యూమినేషన్ వస్తుంది. ప్లస్ ఇది కార్నరింగ్ ఫంక్షన్తో కూడా వస్తుంది. అంటే మీరు 5 degrees, 15 degrees, 8 degrees, 15 degrees, 23 degrees లీన్ యాంగిల్ని బట్టి అది ఆ పాత్ని ఇల్యూమినేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ విండ్ స్క్రీన్ కూడా మనకి మంచి టూరింగ్ క్వాలిటీ విండ్ స్క్రీన్ ఇచ్చారు. అండ్ ఇది సింగిల్ హ్యాండ్తో మనము అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్లిప్ ప్లస్ ఈ యొక్క బటన్తో పాటు మనం దీన్ని కిందికి లేక పైకి మనము ఈజీగా అడ్జస్ట్ చేయొచ్చు. మధ్యలో కూడా మనం దీన్ని లాక్ చేయొచ్చు ఇట్లా సెట్టింగ్. సో ఇది మనకి ఒక మంచి ఫీచర్ అనేది తెలుస్తుంది. ప్లస్ ఈ లైటింగ్ కూడా మనకి నైట్ టైం మంచిగా పనికొస్తుంది. ఇట్లా ఇల్యూమినేట్ ద పాత్ వెల్ అన్నట్టు అనిపిస్తుంది. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఇక్కడ మంచి క్వాలిటీ బ్యాష్ ప్లేట్ ఇచ్చారు. ఒకవేళ దీనికంటే ఇంకా బెటర్ బ్యాష్ ప్లేట్ కావాలన్నా యాక్సెసరీస్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ 1250 రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజిన్ ఈజ్ ద స్టార్ ఆఫ్ ద షో అని నేను చెప్పొచ్చు. 152 PS పవర్, మ్యాక్స్ పవర్,
128 న్యూటన్ మీటర్స్ టార్క్. కానీ దీన్ని స్టార్ట్ చేసి ఆ రంబుల్ విన్నప్పుడు అసలు అల్టిమేట్ టార్కీ మిషన్లకు కనిపిస్తుంది. అసలు ఆడుకోవచ్చు డర్ట్లో మనము ఇటువంటి మిషన్తో, మంచి టార్కీ మిషన్లకు కనిపిస్తుంది. సీట్ హైట్ ఎంతనో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ మనకి అడాప్టివ్ సీట్ హైట్ వస్తుంది. ఇప్పుడు అడాప్టివ్ సీట్ హైట్ అంటే ఏంటని చెప్తాను. సో మనం బండి తీసుకొచ్చి ఆగినప్పుడు సీట్ హైట్ అనేది ఆటోమేటిక్గా తక్కువైపోతుంది నాలాంటి షార్టర్ రైడర్స్ ఆర్ యావరేజ్ హైట్ రైడర్స్కి. కానీ బండి మళ్ళీ స్టార్ట్ చేసి ముందుకెళ్ళిపోయినప్పుడు సీట్ మళ్ళీ కొంచెం పైకి వచ్చి మనకి ఆఫ్ రోడింగ్ చేయడానికి ఇంకా సులభంగా సహాయపడుతుంది ఎప్పుడైతే మనం నిలిచి బండి నడిపిస్తామో. ట్యాంక్ ఏమో దగ్గర దాపు 21 లీటర్ ట్యాంక్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పాన్ అమెరికా లోగో ఇక్కడ కనిపిస్తుంది మనకి. ట్యాంక్ లిడ్ కూడా చాలా మంచిది ఇచ్చారు. హ్యాండిల్ బార్ చాలా వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సీటింగ్ పోస్చర్ చాలా బాగుంది. అటెన్షన్ టు డీటెయిల్ ఇక్కడంతా కూడా చూడవచ్చు మీరు. హార్లీ డేవిడ్సన్ బ్రాండింగ్ ఉంది. ఈ స్విచ్ గేర్ ఇవన్నీ కూడా మనకి వెల్ క్యాల్కులేటెడ్గా ఇచ్చారు. ఇందాక నేను ఇప్పుడు కాసేపట్లో మీకు యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తుంది దీన్ని. ఈ 6.8 ఇంచ్ ఫుల్ కలర్ TFT కన్సోల్ అనమాట. ఇక్కడ మోడ్ బటన్ ఉంది. అన్నీ కూడా ఎలా మనం నావిగేట్ చేయాలో నేను చూపిస్తాను. సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది రైడర్కి. చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ సీటింగ్ అని చెప్పొచ్చు. ప్లస్ లోవర్ లంబా సపోర్ట్ కూడా ఉంది రైడర్కి. అండ్ పిలియన్ సీట్ కూడా ఈజీలీ యాక్సెసిబుల్ ఉంది అండ్ మంచి స్పేస్ ఉంది మీరు మీ ఫ్రెండ్తో ట్రావెల్ చేయాలనుకుంటే. అప్ స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఇచ్చారు సచ్ దట్ మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఎక్కువ దీని గురించి ఆలోచించకుండా ఉండడానికి. సెంటర్ స్టాండ్ ఇచ్చారు. మీరు ఆన్ ద గో ఏమన్నా టైర్ రిపేర్ ఏమైనా చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా చైన్ లూబ్ ఏమైనా చేయాలనుకున్నా, అలా మీకు సెంటర్ స్టాండ్ అడ్వెంచర్ బైక్లో ఇవ్వడము చాలా చాలా ఎసెన్షియల్ అనమాట. సో దీంట్లో అది ఇచ్చింది, చాలా మంచి విషయం చేశారు. ఆల్మోస్ట్ ఏ విషయం ఒక పాయింట్ లేదని మనం దీంట్లో కంప్లైంట్ చేయలేము. యూజువల్లీ మనము చూస్తాం బెల్ట్ డ్రైవ్తో వస్తాయి హార్లీ డేవిడ్సన్ బైక్స్, కానీ ఇక్కడ ఫైనల్ చైన్ డ్రైవ్ ఇచ్చారు. లార్జర్ రేర్ స్ప్రాకెట్ ఇచ్చారు ఫర్ బెటర్ టార్క్ అండ్ బెటర్ యాక్సలరేషన్. సో మనకి అదే అవసరం అనమాట టు కాంకర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెరెన్స్. ఇక్కడ మన రెగ్యులర్ V-twin సెటప్ ఉంది, ఏదైతే 1250 మ్యాక్స్ ఇంజిన్ ఉందో. సో అదే కాకుండా చాసీ చూసినట్లయితే ఇంజిన్ ఇస్ యూజ్డ్ యాజ్ అ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ద చాసీ టు ఆఫర్ బెటర్ బ్యాలెన్స్, బెటర్ రిజిడిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా రగ్గెడ్గా ఉంది. సో ఓవరాల్ బండి యొక్క ఫిట్ అండ్ ఫినిష్ చాలా పక్కాగా ఉంది. అండ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఆ రగ్గెడ్ ఫీల్, ఆ ప్రాపర్ ఒక ఆఫ్ రోడింగ్ బీస్ట్ లెక్క ఇది కనిపిస్తుంది. అసలు ఇటువంటి డిజైన్ కానీ ఇటువంటి ఫామ్ ఫ్యాక్టర్ కానీ మనము అడ్వెంచర్ సెగ్మెంట్లో ఇంతకుముందు ఏ బ్రాండ్ నుంచి చూడలేదు. ఫస్ట్ టైం హార్లీ డేవిడ్సన్ వాళ్ళు ఒక కంబ్యాక్ ఫోర్స్ లాగా దీన్ని తీసుకొచ్చారని అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వాళ్ళు నడిపించిన రివ్యూస్ కూడా నేను చూశాను. వాళ్ళది కూడా చాలా ఇంప్రెసివ్ వర్డిక్ట్ వచ్చింది దీని గురించి. సో నేను దీని గురించి రైడ్ చేసి త్వరలో మీకు రైడ్ రివ్యూ షేర్ చేస్తాను. ఇప్పటికి మనము ఈ యూజర్ ఇంటర్ఫేస్ మనం చూద్దాము. స్పీడో కన్సోల్ది ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ స్విచ్, కీలెస్ ఇదనమాట, ఫాబ్ ఉంటుంది మనకి. సో యూజువల్లీ హార్లీ డేవిడ్సన్లో ఎట్లుంటుందో. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. 6.8 ఇంచ్ ఫుల్ కలర్ TFT కన్సోల్, చాలా లెజిబుల్గా, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, మనకి టాకోమీటర్, ప్లస్ ఫోన్ అలర్ట్స్, కాల్ అండ్ SMS అలర్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి. రేంజ్ ఉంది, ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంది, ఫోన్ కనెక్టెడ్ ఉందా లేదా లేదు, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ ఉంది, బ్యాటరీ వోల్టేజ్ ఇది ఉంది. సో అన్ని పరంగా టైం ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ డీటెయిల్ వారు ఇక్కడ కవర్ చేసినట్టు మనం చూస్తున్నాము. సో దీంట్లో మనం ఇప్పుడు మోడ్ మనం చేంజ్ చేయాలనుకుంటే, సో ఇప్పుడు మనం మోడ్ చేంజ్ చేయాలనుకుంటే ఈ మోడ్ బటన్ ప్రెస్ చేసి మనం స్పోర్ట్ మోడ్, ఆఫ్ రోడ్, లేకపోతే రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్ రోడ్, ఇది ఆఫ్ రోడ్ కస్టమ్ అనుకుంటా, అండ్ కస్టమైజబుల్ 2 మోడ్స్ ఉన్నాయి. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు డీటెయిల్గా మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూపిస్తాను. సో సెట్టింగ్స్లోకి వెళ్ళడానికి మనం హోమ్ బటన్ ప్రెస్ చేయొచ్చు. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనము ఆ సెట్టింగ్ మెనూలోకి వెళ్తాము. దీంట్లో నావిగేట్ చేయడానికి ఈ యారో బటన్స్ యూస్ చేయాలి. సెట్టింగ్స్లో వెళ్ళగానే ఓకే ప్రెస్ చేస్తే జనరల్ సెట్టింగ్స్ వస్తాయి. జనరల్లో మనకి ట్రిప్ రీసెట్, అడ్జస్ట్ డేట్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. మళ్ళీ బ్యాక్ వెళ్తే మనకి రైడ్ కస్టమైజేషన్లో అసలు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో దీంట్లో రెయిన్ ఉంది, రోడ్ ఉంది, స్పోర్ట్, ఆఫ్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ ప్లస్ కస్టమ్ ఆఫ్ రోడ్ అని ఒక ఇది ఉంది, ప్లస్ కస్టమ్ ఏ, కస్టమ్ బి. సో ఆల్మోస్ట్ 5 డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఇండివిజువల్ సెట్టింగ్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం వెళ్ళామంటే ఇంజిన్ మ్యాప్. సో ఇంజిన్ మ్యాప్లో మనం వెళ్తే
ఇంజిన్ మ్యాప్, మనము ఇంజిన్ రెస్పాన్స్ అనేది స్పోర్టీగా ఉండాలా లేకపోతే ఆఫ్ రోడ్ టైప్ ఉండాలా, రెయిన్ అంటే కొంచెం తక్కువ పికప్ పవర్ అది ఆఫర్ చేస్తుంది, స్పోర్ట్లో ఎక్కువ పవర్ పికప్ ఆఫర్ చేస్తుంది, రోడ్లో మనం టూరింగ్ చేయడానికి అటువంటి ఇంజిన్ ట్యూనింగ్ అది ఆఫర్ చేస్తుంది, ఆఫ్ రోడ్లో మనకి ఎక్కువ టార్క్ అనేది అది ఎనేబుల్ చేస్తుంది. సో ఇలా మనం ఏది కావాలో అది ఇంజిన్ మ్యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే పరంగా మనము ఇంజిన్ బ్రేకింగ్ కూడా ఎంత ఇంజిన్ బ్రేకింగ్ కావాలి, ఎక్కువ ఇంజిన్ బ్రేకింగ్ ఉండాలా లేకపోతే టూరింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఇంజిన్ బ్రేకింగ్ పెట్టుకోవచ్చు, ఆఫ్ రోడింగ్లో ఇంజిన్ బ్రేకింగ్ తగ్గించుకోవచ్చు. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్, థ్రాటిల్ సెన్సిటివిటీ మనకి ఎక్కువ ఉండాలి, అగ్రెసివ్గా ఉండాలా, స్పోర్టీగా, అది మనం ఘాట్ రోడ్స్ లేకపోతే హైవే పైన మనం స్పోర్టీగా పెట్టుకొని మళ్ళీ ఆఫ్ రోడింగ్ దాంట్లో మనం కొంచెం దాన్ని తగ్గించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనం రెయిన్ మోడ్లో మ్యాక్సిమం ఇంట్రూజన్ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఎక్సెస్ వీల్ స్పిన్ కంట్రోల్ చేసేది. రోడ్లో కొంచెం నార్మల్గా మీడియంగా ఉంటుంది, స్పోర్ట్లో చాలా తక్కువ ఉంటుంది ఇంటర్వెన్షన్, అంటే ఎక్కువ వీల్ స్పిన్ అది సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషలీ మీరు మక్కీ సర్ఫేసెస్, ఈ శాండ్ లేకపోతే బుడదలో మీరు ఇరుక్కుపోయినప్పుడు స్పోర్ట్లో పెట్టుకుంటే ఎక్కువ వీల్ స్పిన్లో మీరు బయటికి తీసుకొచ్చేయచ్చు వెహికల్ని. రెయిన్లో మీరు నార్మల్గా వెట్ రోడ్స్లో మీరు నడిపించడానికి, రోడ్ ఏమో మనకి పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ బోత్ అని చెప్పొచ్చు. టూరింగ్ చేసేటప్పుడు నార్మల్ హైవే పైన మీరు ఇది పెట్టుకోవచ్చు, ఈ సెట్టింగ్. సో ఇది డిఫరెంట్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ ఇచ్చింది. వెహికల్ లోడింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్ ఇచ్చారు, బ్యాంక్ ల్యాంప్, ఇంకా ఇవన్నీ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయండి. అసలు బీభత్సమైన సెట్టింగ్స్ ఇచ్చారు. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇది టచ్ స్క్రీన్ కూడా, ఇది చూడండి. ఇప్పుడు దీంట్లో మనము బ్యాక్ వెళ్ళి దీంట్లో ఏమి సెట్టింగ్స్ కావాలో అదంతా మనం చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్, ఫోన్ నోటిఫికేషన్స్, జనరల్ అన్నీ కూడా మనము టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లెక్క మనము చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము కావాలంటే హోమ్ పేజ్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హోమ్ బటన్ ప్రెస్ చేస్తే హోమ్కి వచ్చేస్తాం. సో ఇది ఒక క్విక్ ఓవర్వ్యూ ఆర్ రన్ త్రూ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ 6.8 ఇంచ్ ఫుల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్. ఇక్కడ మీరు చూడొచ్చు స్టీరింగ్ డ్యాంపర్ ఇచ్చారు. సో యూజువలీ మనకి అడ్వెంచర్ బైక్స్లో ఎక్కువ స్టీరింగ్ డ్యాంపర్ కనపడదు. సో దీంట్లో ఎక్కువ యాక్సలరేషన్ టార్క్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్రంట్ వీల్ స్టెబిలిటీ, ఆ స్టీరింగ్ స్టెబిలిటీ ఆఫర్ చేయడానికి ఈ స్టీరింగ్ డ్యాంపర్ ఇచ్చారు. సెమీ యాక్టివ్ సస్పెన్షన్ అంటే ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ ఇక్కడ ఇచ్చారు, విచ్ ఇస్ ఫుల్లీ అడ్జస్టబుల్. ప్లస్ ఇక్కడ చూడండి రేడియేటర్ అవన్నీ చాలా హెవీగా ఇచ్చారు ఫర్ బెటర్ ఇంజిన్ హీట్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ కూలింగ్ ఎఫికసీ అనమాట. ప్లస్ చిన్న విషయాలు ఇక్కడ చాలా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఈ రబ్బర్, ఈ ఫుట్ పెగ్స్ అనేది ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ యూజువలీ ప్రిఫర్ చేస్తారు ఆఫ్ రోడింగ్ వాళ్ళు. అండ్ ఈ లీవర్ కూడా ఓపెన్ టీత్ ఇచ్చారు. సో మనకి ఎక్కువ గ్రిప్ రావాలంటే ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. మీరు నార్మల్ సిటీలో లేకపోతే టూరింగ్ చేసేటప్పుడు ఈ రబ్బర్ ఫుట్ పెగ్స్ వాడచ్చు, లేకపోతే మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇట్లా ఈజీగా వన్ హ్యాండ్తో మీరు ఇది తీసేయచ్చు కూడా. సో ఇది చాలా బ్యూటిఫుల్, కస్టమైజింగ్ అండ్ ఈజీ వర్సిటిలిటీ అండ్ యూజబిలిటీ వాళ్ళు ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. సో ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ చాలా రగ్గెడ్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు దీని గురించి ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీనిలో మనం 6 యాక్సెస్ IMU ఇచ్చారు. అగైన్ చాలా తక్కువ అడ్వెంచర్ బైక్స్కి 6 యాక్సెస్ IMU ఇస్తారు. పిచ్, రోల్ అండ్ యా యాక్సెస్ కంట్రోల్ చేసి, ఎస్పెషలీ లీన్ యాంగిల్ ఇవన్నీ కంట్రోల్ చేసి, బ్రేకింగ్ని పక్కాగా బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి, ట్రాక్షన్ కంట్రోల్ని మెయింటైన్ చేసి, వెహికల్ స్టెబిలిటీ అంటే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళకుండా కాపాడుతుంది. క్రాష్ అవ్వకుండా, కింద పడిపోకుండా, రైడర్ సేఫ్గా వెళ్ళేటట్టు, రైడర్ కంట్రోల్ మెయింటైన్ అయ్యేటట్టు ఈ 6 యాక్సెస్ IMU పనిచేస్తుంది. అండ్ ఇట్ వర్క్స్ అక్రాస్ ద బోర్డ్, అక్రాస్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్. అంటే నార్మల్ ABS, కార్నరింగ్ ABS కూడా ఉంది దీంట్లో. ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సో కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ క్రూజ్ కంట్రోల్, దీంతో పాటు వాళ్ళు హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేశారు. ఎందుకంటే మనము అడ్వెంచర్ సినారియోస్లో చాలాసార్లు ఇన్క్లైన్స్ పైన ఇరుక్కుపోతాము, అక్కడ ఈ హెవీ వెహికల్ మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో హిల్ హోల్డ్ కంట్రోల్ వల్ల బండి ఎక్కువ ఈజీగా రోల్ బ్యాక్ అవ్వదు మీరు ఇన్క్లైన్ పైన ఉన్నప్పుడు. అప్పుడు మీరు మళ్ళీ బండిని స్టార్ట్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు. సో అది చాలా యూస్ఫుల్ ఫీచర్ ఆఫ్ రోడింగ్ టెరెయిన్స్ మేనేజ్ చేసేటప్పుడు. ఆల్మోస్ట్ అన్ని పరంగా ఈ యొక్క బైక్ అనేది ఒక టెక్నాలజికల్ మార్వెల్ లెక్క ముందుకు వస్తుంది. క్విక్ షిఫ్టర్, బ్లిప్పర్ అనేది వాళ్ళు ఆఫర్ చేయలేదు, కానీ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కనెక్టెడ్ బైక్ ఫీచర్స్ ఏదైతే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, అంటే మూవింగ్ నావిగేషన్, అంటే మూవ్ అవుతున్నప్పుడు అది లైవ్ అప్డేట్స్తో పాటు మీకు చూపిస్తూ ఉంటుంది. సో అది కూడా చాలా యూనిక్ ఫీచర్, మూవింగ్ నావిగేషన్ ఇవ్వడము. సో ఇది బండి ఒక సారాంశం అండి. 1250S ఏమో ఇది 19.99 lakhs ఎక్స్ షోరూము. సో కమ్స్ లోడెడ్ విత్ ఆల్ ద బెల్స్ అండ్ విజిల్స్. దీన్ని ఇంకా ఫర్దర్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు విత్ ప్యానియర్ బాక్సెస్ ఆర్ సాఫ్ట్ లగేజ్ ఆర్ ఎనీ వే యూ వాంటెడ్. మీరు దాన్ని ఇంకా ఫర్దర్ యాక్సెసరైజ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్, ఇట్ కమ్స్ యాజ్ అ విన్నింగ్ ప్రపోజిషన్
అండ్ స్టాండ్ అవుట్ ప్రొపోజిషన్ ఇన్ ది అడ్వెంచర్ టూరింగ్ సెగ్మెంట్. అండ్ ఐఎమ్ షూర్ ఇది హార్లీ డేవిడ్సన్కి ఒక గేమ్ చేంజింగ్ లాంచ్ లెక్క ఉంటుంది. చాలామంది ఆల్రెడీ వెహికల్ సోల్డ్ అవుట్ అండి. సో జస్ట్ షూట్ కోసం పర్మిషన్ తీసుకొని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో అంత డిమాండ్ వచ్చేసింది. అండ్ నడిపేయడానికి నేను రియల్గా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక్కసారి లదాఖ్ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ బైక్ని నడిపియాలి. అప్పటికి డెమో బైక్ వచ్చేసి ఉంటుంది. అప్పుడు మీకు రైడ్ ఇంప్రెషన్ షేర్ చేస్తాను. ఇప్పటికీ ఈ రోజుకి ఈ రివ్యూ ఇక్కడనే ఎండ్ చేద్దాము. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.